మూడవ వాక్యాన్ని చదువుకుందాం. 144వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వాక్యం కూడా చూస్తే, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన ఈ వాక్య లేఖన భాగంలో నుంచి కూడి వచ్చిన మనందరితో ప్రభువు మాట్లాడలాగిన కూడి వచ్చిన మనందరం కూడా ఒకసారి 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడిన ఈ వాక్య లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దావీదు దైవ సన్నిధిలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడు? యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు. గమనించండి దేవుని బిడ్డలారా, దావీదు అడుగుతున్నాడు ఈ మాట. ఆశ్చర్యపడుతూ దావీదు దేవుణ్ణి అడుగుతున్నటువంటి మాట ఇది. ఏమంటున్నాడంటే, దేవా యెహోవా, నీవు మనుషులను లక్ష్య పెడుతున్నావే, అసలు వారు ఏపాటి వారు? నేలమంటితో నిర్మించబడినటువంటి వాళ్ళు. ఆ 4వ వాక్యంలో కానీ చూస్తే, వారు ఒట్టి ఊపిరిని పోలిన వారుగా ఉన్నారు, దాటిపోయే నీడ వలె వాళ్ళ బ్రతుకులు వాళ్ళ జీవితాలు ఉన్నాయి. అటువంటి నరులను వారి ఎడల నీవు లక్ష్యం ఉంచగలుగుతున్నావంటే అసలు వాళ్ళు ఏపాటి వారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని ప్రభువును ప్రశ్నిస్తూ అడుగుతున్నటువంటి మాట ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేలమంటితో చేయబడిన మనుషుణ్ణి వాని ఎడల దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడు, లేదా శ్రద్ధ నిలుపుతున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ను మనుషుల మీద దేవుడు నిలుపుతున్నాడు. అది గమనించినటువంటి దావీదు అడుగుతున్నాడు, అయ్యా, మనుషుల్లో ఏమి ప్రత్యేకత ఉంది? మనుషుడు నేలమంటితోనే కదా సృజించబడ్డాడు. వాని ఊపిరి ఎటువంటిది? ఒట్టి ఊపిరి కలిగిన వాడు. వాని బ్రతుకు దాటిపోతున్నటువంటి నీడను పోలినటువంటిది. ఒక మాటలో చెప్పాలంటే, నరుని యొక్క జీవితానికి స్థిరత్వం లేదు, శాశ్వతము లేదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి నీటి ఆవిరి వంటి వాడు నరుడు. అటువంటి నరుణ్ణి నీవు లక్ష్యం ఉంచుతున్నావే, ఎందువలన? ఏం చూసి నరుని యందు లక్ష్యం ఉంచుతున్నావు అని దావీదు దేవుణ్ణి ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా,
దానికి దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? నరుడు నేలమంటితో నిర్మించబడి ఉండొచ్చు, ఒట్టి ఊపిరి వంటి వాడై ఉండొచ్చు, దాటిపోయే నీడ వంటి వాడై ఉండొచ్చు, నీటి ఆవిరి వంటి వాడై ఉండొచ్చు, ఓటి కుండ లాంటి వాడై ఉండొచ్చు, ఎన్నిక లేని వాడై ఉండొచ్చు, తృణీకరింపబడిన వాడై ఉండొచ్చు. కానీ ఆ నరుడు నా స్వరూపములో రూపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడు నా పోలిక చొప్పున నిర్మించబడ్డాడు. అందుకే వాని ఎడల నేను లక్ష్యం ఉంచుతున్నాను. ఆకాశము దేవుని పోలిక కాదు, భూమి దేవుని పోలిక కాదు. భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులు ఏ ఒక్కటికి దేవుని పోలిక లేదు. నేలమంటితో నిర్మించబడినటువంటి మనుషునికి మాత్రమే దేవుని బిడ్డ దేవుని పోలిక ఉంది, దేవుని యొక్క స్వరూపం ఉంది. అందుకే నరుణ్ణి ప్రేమించి జీవము కలిగిన దేవుడు వాని యందు ఏం చేస్తున్నాడట? లక్ష్యం ఉంచుతున్నాడు. అయితే గమనించండి, ఒక నరుని ఎడల లేదా ఒక మనుషుని పట్ల, ఒక వ్యక్తి పట్ల జీవము కలిగిన దేవాది దేవుడైన యెహోవా లక్ష్యం ఉంచితే వాని యొక్క స్థితిగతి ఎలా ఉంటుంది? ఒకసారి చదవండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6 నుండి చదవండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, లేదంటే ఆయన నీ యందు లక్ష్యం ఉంచి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొంచెముగా ఉన్నప్పటికీ తుదకు నీవు మహా అభివృద్ధి పొందెదవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ రాత్రి కాల సమయమందు దేవుడు ఒక వ్యక్తి పట్ల శ్రద్ధ నిలిపితే, ఒక వ్యక్తి కుటుంబం పట్ల లక్ష్యం ఉంచితే, ఆ వ్యక్తి ఏమవుతాడంటే వర్ధిల్లింపబడతాడు. మొదట వాని స్థితి కొద్దిగా ఉన్న తుదకు ఏమవుతాడట? మహా అభివృద్ధి చెందుతాడు. ఎప్పుడు? వాని యందు జీవము కలిగిన దేవాది దేవుడు లక్ష్యం ఉంచినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఏమవుతాడంటే అతని స్థితి కొంచెం ఉన్న మొదట తుదకు మహా అభివృద్ధి పొందిన అనుభవంలోనికి వెళ్తాడు. అంటే దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చదువుకున్న మూల వాక్యములో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తి ఎడల ఎందుకు లక్ష్యం ఉంచుతున్నాడంటే వానిని మహాభివృద్ధి కలిగినటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళడానికి. ఆయన లక్ష్యం ఉంచాడంటే వాని స్థితి మొదట కొంచెం ఉన్నా సరే రాను 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 ఆ వ్యక్తి చూస్తుండగానే మహా అభివృద్ధి పొందిన ఉన్నతమైన స్థాయిలోనికి హెచ్చించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డ ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూటానికి కూడి వచ్చిన నిన్ను ఆయన మహా అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. ఆధ్యాత్మికంగా ప్రతి విషయంలో, పరిశుద్ధతలోను, విశ్వాసములోను, ప్రార్థనా జీవితంలోను, నిరీక్షణలోను, దైవ సన్నిధి ఎడల కలిగి ఉన్న ఆసక్తి విషయంలోను, భక్తి విషయంలోను దేవుని బిడ్డ నీవు మహా అభివృద్ధి పొందాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, ఆర్థికంగా కూడా నీ స్థితి కొంచెముగా ఉన్నా సరే నిన్ను ఆర్థికంగా మహా అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. ఆరోగ్యపరంగా నువ్వు కొంచెంగా ఉన్నా సరే ఆయన మహా అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. కుటుంబ విషయంలో
దేవుని బిడ్డ నీ స్థితి కొంచెముగా ఉన్నా సరే అందులో కూడా ఆయన నిన్ను మహా అభివృద్ధి పరచాలని దేవుడు ఉద్దేశించున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నీవు సమస్తమైన విషయములలో దేవుని చేత మహా అభివృద్ధి పొందాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఆయన ఎవరిని మహా అభివృద్ధి పరుస్తాడు? అది ఎవరి యందు ఈ రాత్రి యేసయ్య లక్ష్యం ఉంచుతాడో, ఎవరి యందు యేసుక్రీస్తు ప్రభు శ్రద్ధ నిలుపుతాడో వారి స్థితి కొంచెముగా ఉన్నా సరే ఏం చేస్తాడో, అబ్రహామును దేవుడు కనుగొనినప్పుడు అబ్రహాము పరిస్థితి ఏంటంటే అబ్రహాముగా కొంచెంగా ఉన్న పేరులోనే కొంచెం ఉంది. ఎన్ని అక్షరాలు? తర్వాత ఏం చేశాడు దేవుడు? ఆయనకి ఎన్ని అక్షరాలు మార్చాడు? ఒక అక్షరం పెంచి పేరులోనే ఏం చేశాడంటే మహాభివృద్ధి పరిచేశాడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాం ఒక నిరుపేద, ఆస్తిపాస్తులు స్థిరాస్తులు కలిగిన వాడేం కాదు. అటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా, అతని పరిస్థితి చూస్తే అతడు విత్తలేదు, పంట కోయలేదు, పశువులను మేపలేదు, ఒంటెలను మేపలేదు, వ్యాపారం చేయలేదు, ఉద్యోగం చేయలేదు. కానీ చూస్తే అతడు గొప్ప ఐశ్వర్యవంతుడుగా హెచ్చించబడ్డాడు, అభివృద్ధి పరచబడ్డాడు. ఇలా మనం కానీ చూస్తే అబ్రహాము దేవుని బిడ్డలారా ఏమై ఉన్నాడంటే అతని స్థితి మొదట కొంచెంగా ఉన్నా సరే తుదకు అన్ని విషయాలలో ఆశీర్వదించబడి అన్ని విషయాల్లో అభివృద్ధి పొందినటువంటి వ్యక్తిగా అబ్రహాము ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే అబ్రహాము ఎడల జీవము కలిగిన దేవుడు లక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. రాత్రి దేవుని బిడ్డ నేను అడుగుతాను, నీవు కూడా ప్రతి విషయంలో మహాభివృద్ధి పొందాలి. ఏ విషయంలో రాత్రి నువ్వు కొద్దిగా ఉన్నావో ఆ స్థితిగతులను మార్చి ప్రభు నిన్ను మహా అభివృద్ధి కలిగిన పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళాలని ప్రభు ఉద్దేశించున్నాడు. అయితే అలాగన ప్రభు చేత నీవు మహా అభివృద్ధి కలిగిన స్థితిలోనికి నువ్వు అన్ని విషయాల్లో రావాలంటే ఖచ్చితంగా ఈ రాత్రి దేవుని బిడ్డ ప్రభు నీ అందు ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి. నీవు మహా అభివృద్ధి పొందిన స్థితిలోనికి రావాలంటే ఈ రాత్రి దేవుని బిడ్డ ఖచ్చితంగా ప్రభు నీ అందు ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. అయితే ప్రభు నీ అందు లక్ష్యం ఉంచాలంటే ఈ రాత్రి దేవుని బిడ్డ నీ స్థితిగతులు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతికితే రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ యందు లక్ష్యం ఉంచి నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న మహా అభివృద్ధి కలిగిన స్థితిలోనికి తీసుకువెళ్ళగలుగుతాడు అని మనం ఆలోచిస్తే మీకు ఒక విషయం చెప్తాను. కొంచెం జాగ్రత్తగా విని మీరే నాకు సమాధానం చెప్పాలి. మీరు ఈ జంగం వారి దరువు నుంచి నెల్లూరుకు వెళ్ళడానికి వెళ్తూ ఉన్నారు. ఒక సహోదరుడు వెళ్తూ ఉన్నాడు. ఇందుకురిపేటలో ఒక అతను నిన్ను ఆ సహోదరుని గమనిస్తూ ఉన్నాడు. ఇతను చూశాడు, మామూలుగా వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. మరలా ఈ వ్యక్తిని గమనిస్తున్నాడు, చూస్తాడు. రెండో రోజు పోయాడు, ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు, చూస్తున్నాడు. వెళుతున్నప్పుడు మరలా వస్తున్నప్పుడు చూస్తున్నాడు. మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదు, ఒక వారం నుంచి ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే ఈ వ్యక్తికి ఏమవుతుంది? జన్మం దగ్గర నుంచి వెళ్ళిన వ్యక్తికి, ఏంట్రా ఇతను ఎవరు? ఎందుకు నన్ను గమనిస్తున్నాడు? ఎందుకని ఇతను ఎవరు? అసలు మంచి చేయడానికా లేకపోతే ఏదైనా కీడు తలపెట్టడానికా? నాకేమైనా స్పాట్ పెట్టాడా కొట్టడానికి, బాధించడానికి ఏమైనా మనుషులు పెట్టున్నాడా ఏంటి అని ఖచ్చితంగా ఆ వ్యక్తిని గురించి ఏం చేస్తారంటే ఆలోచించి ఆ వ్యక్తి యందు దృష్టి పెడతారు. అసలు ఈ వ్యక్తి ఎవరు, ఏ ఊరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ ఎందుకున్నాడు, ఇతని పక్కన ఏమైనా మనిషి పెడతారా? లేదమ్మా, ఒకళ్ళు ఏం లేకపోతే వాడు పిచ్చోడు మెంటలోడు అనుకుని వెళ్ళిపోతారు. ఏమైనా అపాయకరమైన పరిస్థితులు ఉంటే మాత్రము వాడిని పట్టుకొని ఏదో ఒక రకంగా చేయగలుగుతారు. అదేవిధంగా ఈ రోజున దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీ యందు లక్ష్యం ఉంచాలి అంటే
మొదట నీవేం చేయాలి? ఆయన ఎందు లక్ష్యం ఉంచాలంటే నీవు కూడా యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరించిన నీవు, ఆయన రక్తమును కడగబడి ఆయన బిడ్డగా మార్చబడిన నీవు, దేవుని బిడ్డ, ఆయన ఎడల ఆయన సన్నిధిలో దేవుని బిడ్డను కొనసాగిస్తున్నటువంటి విశ్వాసపు జీవితంలో నీవు కూడా కొన్ని విషయాల యందు ఏం చేయాలంటే లక్ష్యం ఉంచాలి. ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నావు. ఆయన ఎందుకు లక్ష్యం ఉంచాలి? ఆయన ఆశీర్వదిస్తాడా? ఇంతకుముందు ఎవరినైనా ఆశీర్వదించాడా? వాళ్ళు ఆశీర్వదించబడాలంటే వాళ్ళు ఎలా ఉన్నారు, ఈయన ఎలాగ ఆశీర్వదించాడు అని ఆశీర్వాదాల మీద నువ్వేం చేయాలి? లక్ష్యం ఉంచాలి. ప్రభు దగ్గర ఆరోగ్యాన్ని కోరుకుంటున్నావు, దేవుని బిడ్డ, ప్రభు నందు లక్ష్యం ఉంచాలి. ఆయన నాకు స్వస్థతను కలుగు చేయాలి, ఆయన నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మరి ఇంతకు ముందు ఆయన ఎవరికైనా స్వస్థతనిచ్చాడా? ఆరోగ్యాన్ని కలుగు చేశాడా? ఎలాగ స్వస్థత పరిచాడు అని దేవుని బిడ్డల ప్రభు ఎడల లక్ష్యం ఉంచి తెలుసుకోవాలి. ఈ రోజున యేసయ్య నీ యందు లక్ష్యం ఉంచి నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు నిన్ను మహా అభివృద్ధి కలిగిన స్థితిలో నీకు తీసుకెళ్ళాలంటే ఈ రోజున నీవు కూడా ప్రభు నందు ఏం చేయాలి? ఎంతసేపటికి ప్రభు సన్నిధిలో చేసే ప్రార్థనలు ఇవే. ప్రభా, నన్ను చూసుకొని, ఆయన నన్ను గమనించుకో ప్రభా, నేను నా ఇష్ట ప్రకారంగా నేను వెళ్తుంటాను, నువ్వు నన్ను ఏం చేస్తుండాలా? మరలా మామూలు కాపుదలు కాదు, కను పాపవలే నువ్వు కాపాడుకొని ఆయన అని చెప్పి ఆయనకు పని పెట్టి ఎప్పుడు చూసి నువ్వు నన్ను చూసుకో, నా యందు లక్ష్యం ఉంచుకో, నా భర్త యందు. ఇదే గాని ఏ రోజైనా దేవుని బిడ్డ నీ కొరకు సిలువను మోసి రక్తాన్ని కార్చిచ్చాను, మరణించి 3వ రోజు తిరిగి లేచిన యేసుక్రీస్తు నందు ఎప్పుడైనా నువ్వు లక్ష్యం ఉంచావా? ఏ రోజైనా ఆయన సన్నిధిలో నీ విశ్వాసపు జీవిత యాత్రలో ఏ విషయం మీదైనా నువ్వు లక్ష్యం ఉంచావా? నువ్వు నిద్ర లేగానే దాదాపుగా ఏమి తిందుమా, ఏం త్రాగుదమా, ఏం సంపాదించుకుందామా, ఈ రోజున ఎలా సుఖపడాలా, ఎలా బ్రతకాలా, వీటి యందు లక్ష్యం ఉంచి కాలమంతా నువ్వు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నావు. అయితే దేవుని బిడ్డ, ఈ రోజున నీవు ప్రభు ఎడల కొన్ని విషయాల్లో లక్ష్యం ఉంచితే ఖచ్చితంగా ఆయన ఆకాశమునందు నిన్ను చూస్తా ఉన్నాడు. ఎందుకని? నేను మహాభివృద్ధి పరచాలని. మరి నువ్వు తెలుసుకున్నావు, ఆయన నన్ను చూస్తున్నాడు. మరి నీవు ఆయన ఎందుకు లక్ష్యం ఉంచాలి? నిజంగా ప్రభు నన్ను మహాభివృద్ధి కలిగిన స్థితిలోకి తీసుకెళ్తాడా? ఎలా తీసుకువెళ్తాడు అని చెప్పి ప్రభు నందు కొన్ని విషయాల్లో లక్ష్యం ఉంచితే దేవుని బిడ్డ ఖచ్చితంగా ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలోనైనా ఆధ్యాత్మికంగా అయినా, ఆర్థికంగా అయినా, లోకపరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, విద్యపరంగా ఏ విషయంలోనైనా నీ స్థితి కొద్దిగా ఉన్నా దేవుని బిడ్డ ప్రభు ఖచ్చితంగా నిన్ను మహా అభివృద్ధి కలిగిన స్థితిలోనికి ఆయన నిన్ను తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళాలంటే ఆయన నీ యందు లక్ష్యం ఉంచాలి. ఆయన నీ యందు లక్ష్యం ఉంచాలంటే మొదట నీవు కూడా ఏం చేయాలి? ప్రభు నందు ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. అయితే ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ప్రభు యందు ఎటువంటి విషయాల్లో మనం లక్ష్యం ఉంచితే ప్రభు మన యందు లక్ష్యం ఉంచి మనల్ని మహా అభివృద్ధి కలిగిన స్థితిలోనికి తోడుకు వెళ్తాడు అనేది ఈ రోజున ఒక 3 విషయాలు మనం ధ్యానిస్తాం. ఏ విషయంలో మనం ప్రభు యందు లక్ష్యం ఉంచాలి? 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా చూడండి, 119వ కీర్తన 117వ వాక్యం చదవండి. హౌలింగ్ రాకూడదు. 119వ కీర్తన 117వ వాక్యం. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకసారి చదువమ్మా. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు అదిగో నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అడుగుతున్నాను,
ఈ రాత్రి దైవ సన్నిధిలో దేని మీదను లక్ష్యం ఉంచాలి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేని మీద అంటమ్మా? ఎంతసేపు మనం ఆశీర్వాదాలు దీవుల మీదే పెట్టుకుంటాం, దాని మీద లక్ష్యం ఉంచుతాం. కానీ ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి కట్టడల యందు లక్ష్యం ఉంచాలి. అప్పుడు ఆయన మన యందు లక్ష్యం ఉంచి మన స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు మహా అభివృద్ధిని కలుగు చేస్తాడు. అలా కలుగు చేయాలి అంటే ఈ రాత్రి కాలంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు ప్రభు మనకిచ్చిన కట్టడల యందు మనం ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కట్టడలు దేవునికి మహిమ కలుగును గాక. ఇవి ఆజ్ఞలు కాదండి, ఆజ్ఞలు వేరే, కట్టడలు వేరే. మన భాషలో చెప్పాలంటే మా గ్రామానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయండి, పక్క గ్రామంలోనికి మేము వెళ్ళకూడదు. ఇదేంటి? మాకున్న కట్టుబాట్లు అవి, మేము కట్టుకున్నాము కొన్ని కట్టుబాట్లు. అదేవిధంగా జీవము కలిగిన దేవాది దేవుడైన యెహోవా ఆయన ప్రజలకు కొన్ని కట్టడలను ఇచ్చాడు. ఆ కట్టడల యందు లక్ష్యం ఉంచాలి. రోజున దేవుని బిడ్డ, ఆజ్ఞలు అనుసరిస్తే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, చాలా చాలా కార్యాలు జరుగుతాయి. అయితే రాత్రి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన కట్టడల యందును లక్ష్యం ఉంచాలి. అసలు ప్రభు మనకి ఇచ్చిన కట్టడలు ఏంటి? త్వరగా చెప్తాను, కొన్ని త్వరగా చదవాలి. నిర్గమకాండము 22వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. శకునము చెప్పు దానిని బ్రతికనీయకూడదు. ఇప్పుడు 28వ వాక్యం. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. చదవండి, ఇంకొకసారి చదవండి. నీవు నీ దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోనిది అధికారిని శపింపకూడదు, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. ఇప్పుడు 23:1 చదవండి. లేని వార్తను పుట్టింపకూడదు, నీవు పుట్టింపకూడదు. ఇప్పుడు 7వ వాక్యం. అబద్ధమునకు దూరముగా ఉండు. ఇప్పుడు 15వ వాక్యం. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియమక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒకసారి మరలా అన్ని కలిపి చదవండి. మొదట 18వ వాక్యం, 22:18. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. ఇప్పుడు 28. నీవు నీ దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోనిది అధికారిని శపింపకూడదు. 29. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠులను నాకు అర్పింపవలెను. ఇప్పుడు 23:1. లేని వార్తను పుట్టింపకూడదు. 7వ వాక్యం. అబద్ధమునకు దూరముగా నుండుము. 15వ వాక్యం. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. చాలండి. ఇంకా అధ్యాయములు చాలా ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ కట్టడలు. ఏంటివి? ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు కట్టడలను నియమిస్తున్నాడు? ఎందుకు కట్టడలు? దేవుని బిడ్డలారా, మనుషునికి అవసరం అని అంటే, కట్టడలు కట్టుబాట్లు లేకపోతే మనుషుడు పశుప్రాయుడైపోతాడు. కట్టడలు లేకపోతే మనుషుడు తన సొంత ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. కట్టడం లేకపోతే తనకు నచ్చినట్లుగా దేవుని బిడ్డలారి లోకములో బహు ఘోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని కట్టడలను వారికి అనుగ్రహించాడు. ఏంటంటే ఆ కట్టడలు? శకునములను చెప్పుదానిని అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా శకునాలు కానీ చూస్తే ఇల్లు కట్టుకోవాలా? ఉండు, క్యాలెండర్ తీసుకురా. ఏ రోజు దాన్ని ఏం చేయమంటున్నాడు?
చెప్పాలి, బ్రతకనివ్వకూడదంట. ఓ ఇంతగా ఎంత కఠినంగా ఉన్న దేవుని యొక్క కట్టడలు ఈ రోజున క్రైస్తవులతో సహా ఏదైనా కార్యం జరగాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏ రోజు గడియలు ఏంటి అవన్నీ తెలుసుకొని కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. అయితే అటువంటి వాటిని ఏం చేయకూడదని దేవుడి రోజున కట్టడి విధిస్తున్నాడంటే వాటిని బ్రతకనివ్వకూడదంటే దాని అర్థం ఏంటంటే అటువంటి శకునములను, అటువంటి విధులను వీటన్నిటినీ చూడకూడదు. తర్వాత ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుణ్ణి నిందింపకూడదు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ప్రభువును ప్రశ్నిస్తారు. ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారు? మోషే మీదను, అహరోను మీదను, యెహోవా మీదను సనుక్కున్నారు. ఐగుప్తులో సమాధులు లేవనా, మమ్మల్ని అరణ్యములోనికి తీసుకుని వచ్చారని జీవము కలిగిన దేవుని మీద కూడా సనుక్కున్నారు, దూషించారు, వ్యతిరేకంగా మాట్లాడారు. అలా మాట్లాడకూడదని ఒక కట్టడ విధిస్తున్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. అనగా నీకు కలిగిన మొట్టమొదటి నీ కలిగిన దాంట్లో ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వాలి. నీ కుమారులలో జ్యేష్ఠ కుమారుణ్ణి దేవునికి అర్పించాలి. ఇది ఒక కట్టడ. తర్వాత చదవండి. లేని వార్త పుట్టింపకూడదు, అబద్ధమునకు దూరంగా ఉండాలి, పులియని రొట్టెలు పస్కా విందును ఆచరించాలి. ఇవి ప్రభు ఏం చేశారంటే ఇశ్రాయేలులకు నియమించినటువంటి కట్టడలు. నీ మొదటి సస్య ద్రవ్యములను దేవునికి ఏం చేయాలి? అర్పించే విషయంలో తడువు చేయకూడదు. ఎందుకు ఆ కట్టడ పెట్టాడంటే, దేవుని బిడ్డ, నీవు ఆ ఆకాశపు తూములు, ఆకాశము తెరవబడి విస్తారమైనటువంటి దీవెన నీ మీద కుమ్మరించబడాలంటే ఈ కట్టడను నువ్వు అనుసరించాలి. నీకు కలిగిన దాంట్లో మొట్టమొదటి సస్య ద్రవ్యములను దేనినైనా సరే దేవునికి తీసుకుని వచ్చి ఇవ్వాలి. తర్వాత నీ కుమారులలో జ్యేష్ఠ కుమారుడిని, అది యూదులలో ఉన్నటువంటి గొప్ప అనుభవం. అది దేవుని బిడ్డ, నీ బిడ్డలను కూడా దేవునికి ఇవ్వడానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. దేవుని పరిచర్య కొరకు ఇవ్వడానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. దేవుని సేవకు ఇవ్వడానికి నువ్వేం చేయాలంటే తీర్మానం చేసుకోవాలి. ఇది దేవుడు నీకు విధిస్తున్నటువంటి ఒక కట్టడ. తర్వాత ఏమంటున్నాడు? లేని వార్తను అదుకో. ఇది చాలా ఎక్కువ అయిపోయింది ఇక్కడ దినాలు. ఆడ కొంచెం జరిగితే దాన్ని ఏం చేస్తున్నారు? బాగా పద్ధతి చేసి లేనివి కూడా ఉన్నవి కలిపి ప్రచారాలు చేస్తూ ఉంటారు. అటువంటిది నీలో ఉండకూడదు. ఎందుకంటే నీ నోటి మాటలు నీకు తీర్పు తీరుస్తాయి. ఆ తర్వాత అబద్ధమునకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అబద్ధికులందరూ రేపు ఎక్కడుంటారట? ఆరని అగ్నిగుండం. అందుకే అబద్ధానికి నువ్వేమైపోవాలా? దూరం అయిపోవాలి. లాస్ట్లో చూస్తే పులియని రొట్టెల పండగలుగా పస్కా విందులను ఆచరించాలి. ఎందుకంటే రేపు ప్రభు ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాట ధ్వనితో, దేవుని బోరతో వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే నీకు పునరుత్థానపు బలం అవసరం దేవుని బిడ్డ. అందుకే నీవు పస్కా విందు అనగా మన కొరకు 2025 సంవత్సరాల క్రితము గొలగొతా కొండ మీద వధించబడిన క్రీస్తు యేసు యొక్క శరీరమును భుజించి ఆయన రక్తమును పానీయం చేయడము, అది పస్కా విందు. అలా చేసిన వాళ్ళు ఏమవుతారట? పునరుత్థానపు బలము చేత నింపబడి రేపు ప్రభు రాకడలు ఎత్తబడతారు. చూడండి, ప్రభు ఇచ్చిన ప్రతి కట్టడి వెనుక మనకు మేలే ఉంది, కానీ ప్రభువుకు కాస్తంత కూడా ఉపయోగకరము కాదు. ఎందుకు? మనుషునికి దేవుడు కట్టడలు ఇచ్చాడంటే ఒక్కొక్క కట్టడ అనుసరించినందువల్ల ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఆశీర్వదించబడతాడు, అభివృద్ధి పరచబడతాడు, ఒక మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే రాత్రి
దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కట్టడల యందు లక్ష్యం ఉంచాలి. ఈ కట్టడలను ఈ రోజున నీ హృదయం మీద రాసుకో. ప్రతి కట్టడ నీకు మేలునే తీసుకొచ్చి పెడుతుంది. శకునాలు గడియలు వీటిని చూడకూడదు. అలా చూసి నువ్వు కార్యం తలపెడితే సఫలము కాదు. ప్రార్థన చేసి ప్రభు పేరిట నువ్వు తలపెట్టినప్పుడు ప్రతి కార్యమును ఆయన సఫలపరుస్తాడు. అందుకే ఈ కట్టడను నువ్వేం చేయాలంటే ఈ రాత్రి దేవుని బిడ్డ నువ్వు అనుసరించాలి. జీవము కలిగిన దేవుని నిందించకూడదు. నిందించితే ఇశ్రాయేలీయులు అరణ్యములు ఏమైపోయారు? ఆకులు రాలినట్లుగా రాలిపోతాం. నువ్వు క్షేమముగా సురక్షితంగా వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలంటే ప్రభువును నువ్వు నిందించకూడదు. ఆయనను గణపరచాలి, ఆయనను మహిమపరచాలి. అర్థమవుతుందా? ఎందుకు? నీకు కలిగి ఉన్న మొట్టమొదటి సస్య ద్రవ్యములను దేవునికి అర్పించాలి అంటే ఏం చేయాలి? 10వ వంతు ఆయనకి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆకాశపు ఆ వాక్యాలను నింపి నీ మీద పట్టొచ్చాలని దీవులు కుమరించడానికి ప్రభు ఈ విధిని నీకు ఇచ్చాడు. దేవుని బిడ్డ అబద్ధానికి లేని వాటిని ఏం చేయకూడదట? పుట్టింపకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేనివి ఉన్నట్లుగా వార్తలు పుట్టిస్తే ఆ మాటలు నీకు తీర్పు తీరుస్తాయి. అందుకే లేని వార్తలను పుట్టించకూడదు. అబద్ధములకు ఏం చేయాలి? ఎందుకు దూరంగా ఉండాలా? అబద్ధం జరిగితే నువ్వు అగ్ని గంధకములతో మండుకుండములో ఉంటావు. అబద్ధానికి దూరంగా ఉంటే నిత్య జీవానికి వెళ్తావు. దేవుని బిడ్డలారా, పస్కా విందును ఆచరించాలంటే ఆచరించమంటున్నాడు. ఎందుకంటే నీవు పునరుత్థానపు బలము చేత నింపబడి రేపు ప్రభు రాకడలో ఎత్తబడిపోయిన స్థితిలోనికి వస్తావు. అందుకే రాత్రి కాలము ప్రభు యొక్క కట్టడల యందు మనము లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఆయన కట్టడలో చదివాము, విన్నాము. మరి వాటి యందు లక్ష్యం ఉంచడం అంటే అర్థం ఏంటి? ఆ కట్టడలు నీ జీవితంలో జరిగించబడాలి. ప్రతి కట్టడను దేవుని బిడ్డ నువ్వు అనుదినము అనుసరించి నడవాలి. అదే ఆ కట్టడల యందు లక్ష్యం ఉంచడం. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క కట్టడల యందు లక్ష్యం ఉంచాలి అంటే మనం ఏం చేయగలుగుతాం? చూడండి, ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మాటలు కొంతమందికి చేదుగా ఉంటుంది. అబద్ధం ఆడకుండా ఎవరుంటారన్న భూమి మీద? ఒక సమయంలో అబద్ధం ఆడతాం. వ్యాపారానికి వెళ్ళాము, వస్తువు ఎంతండి? 50 రూపాయలు. ఆ పక్కన 20 రూపాయలు. అడిపోయిన పోలేదు, ఏం చేయలేదు పాపం. కానీ అబద్ధం 20 రూపాయల కోసం. అలా ఆడకపోతే ఎట్టండి? అబద్ధం ఇది మాకు కుదరదండి. చాలా మందికి చేదుగా ఉంటుంది ఆ కట్టడలో. అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే శకునాలు ఏనుచు అంటే మా తాతల ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నాయి. వాటిని మేము ఎలా మార్చుకోగలుగుతాము? చాలా మందికి దేవుని యొక్క కట్టడలో దేవుని బిడ్డలారా చేదుగా ఉంటాయి. అనుసరించడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. వాటి యందు లక్ష్యం ఉంచడానికి చాలా కష్టపడతారు. అయితే రాత్రి గమనించినట్లయితే దేవుని యొక్క కట్టడల యందు మనం లక్ష్యం ఉంచాలంటే ఆ వాక్యములోనే రాయబడింది. చదవండి, 119వ కీర్తన 117వ వాక్యం. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు ఎప్పుడంట నీవు నాకు రక్షణ కలుగు చేస్తే అప్పుడు నీ కట్టడలను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కట్టడల యందు ఈ రాత్రి నీవు లక్ష్యం ఉంచాలంటే నువ్వేం చేయాలా? మరలా చదువమ్మా. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాత్రి దేవుని బిడ్డ ప్రభు యొక్క కట్టడల యందు నువ్వు లక్ష్యం ఉంచాలంటే ఆయన అనుగ్రహించే రక్షణ నీలో ఉంటేనే ఆయన కట్టడల యందు నువ్వు లక్ష్యం ఉంచుతావు. ప్రభు ఇచ్చిన రక్షణ ఈ రాత్రి నీలో లేకపోతే
యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా అనుగ్రహించబడిన రక్షణ భాగ్యం ఈ రాత్రి మీలో లేకపోతే దేవుని బిడ్డ పొరపాటును కూడా ప్రభు యొక్క కట్టడలందు లక్ష్యం ఉంచలేవో. ఆయన కట్టడలందు లక్ష్యం ఉంచాలంటే ఖచ్చితంగా ఈ రాత్రి నువ్వేమై ఉండాలంటే ప్రభు ఇచ్చిన రక్షణను నీవు పొందుకొని ఉండాలి. హల్లెలూయా. ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తూ వారి క్రింద వెట్టి చాకిరీలు చేస్తూ బాధపడుతున్నారు. ఈ 430 సంవత్సరాల్లో ఏ రోజు జీవము కలిగిన దేవుడిని యెహోవా వారిని దర్శించడం లేదు. వారికి కట్టడలు కూడా ఇవ్వలేదు. ఒకవేళ కట్టడలు ఇస్తే వారు అనుసరించలేరు. ఎందుకంటే వారు ఐగుప్తు దాస్యాన్ని అనుభవిస్తున్నారు. వారికి స్వాతంత్ర్యము లేదు, వారికి విడుదల లేదు. అందుకనే దేవుని కట్టడలను అనుసరించలేరు. అది గమనించినటువంటి జీవము కలిగిన దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత ఐగుప్తు దాస్యపు కాడిని విరగగొట్టి ఐగుప్తు చెరల నుంచి తన ప్రజలను విమోచించి వారిని రక్షించిన మీదట అప్పుడు ఇచ్చాడండి ఇశ్రాయేలీయులకు దేవుడు కట్టడలు. హల్లెలూయా, హల్లెలూయా. వారు రక్షించబడి ఐగుప్తు చెరలో నుంచి వెలుపలికి రానంత వరకు వారికి ఒక్క కట్టడ కూడా ఇవ్వలేదు. నేను ఆలోచించాను, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మనం అనుకుంటాం శకునములు చూడకూడదు. సరే ప్రభా, నీ కట్టడి నేను అనుసరిస్తానని ఇశ్రాయేలీయుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు అనుకోండి. ఒక ఐగుప్తుడు వస్తాడు, రా దాన్ని తీసి గిరగిరగా తిప్పి నాలుగు వేసుకుంటాడు. నేను కొట్టను సార్ అంటే ఏం చేస్తాడు? వాడిని కొడతాడు. ఎందుకంటే ఐగుప్తునికి దాసుడు అయిపోయాడు, బానిస అయిపోయి ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్తారా వినాలి. కాబట్టి దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు కట్టడి ఇవ్వలేదు, కానీ దాన్ని వెలుపలికి బయటకు వచ్చిన తర్వాత వారు రక్షించబడిన తర్వాత గొర్రెపిల్ల వధించబడి రక్తము వారి ద్వారబంధులకు కమ్ముల మీద ప్రోక్షించబడి దేవుని బిడ్డలారా వారు ఐగుప్తులో నుంచి రక్షించబడిన తర్వాతనే జీవము కలిగిన దేవుడు వారికి కట్టడలను ఇచ్చాడు. అప్పుడు వారు కట్టడలను అనుసరించగలిగారు. ఈ రోజున దేవుని బిడ్డ దేవుని యొక్క కట్టడలను ఆ కట్టడలు ఎందు లక్ష్యం నుంచి ఆ కట్టడల ప్రకారం నువ్వు బ్రతకాలంటే ఈ రాత్రి కాలము ఖచ్చితంగా నీవు పాపములో నుండి రక్షించబడి ఉండాలి, వ్యసనంలో నుండి రక్షించబడి ఉండాలి, బలహీనతల్లో నుంచి రక్షించబడి ఉండాలి, లోక వ్యామోహాల్లో నుంచి రక్షించబడి ఉండాలి. దేవుని వాక్యమునకు విరోధముగా నీలో జరుగుతున్న ప్రతి హేయమైనటువంటి కార్యముల నుండి ఈ రాత్రులు రక్షించబడి ఉంటేనే ఆయన కట్టడలను అనుసరించి వాటి యందు లక్ష్యముంచగలుగుతాను. ఒకవేళ ఈ రాత్రి నీకు రక్షణ లేకపోతే పొరపాటును కూడా ఆయన కట్టడను నీవు లక్ష్యముంచలేవు, వాటి చొప్పున నువ్వు నడుచుకోలేవు. అందుకే రాత్రి ఆయన కట్టడలు యందు లక్ష్యం ఉంచాలంటే నువ్వు ఏం పొంది ఉండాలి? ఖచ్చితంగా యేసయ్య అనుగ్రహించి రక్షణను నువ్వు పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షణ నువ్వు పొందాలంటే నువ్వేం చేయాలి? అంతటా ప్రభు నామమును బట్టి ప్రార్థించువాడెవడో చదవండి ఆ మాట. అపోస్తలుల కార్యములు రోమాపత్రిక 10వ అధ్యాయం 'ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు 13వ వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకోసారి చదువుమా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ ఒకవేళ యేసయ్య ఇచ్చిన రక్షణను కోల్పోయినట్లయితే
పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉంటే, లేకపోతే ఇప్పటి వరకు యేసయ్య అనుగ్రహించే రక్షణ భాగ్యాన్ని పొందకపోతే, ఈ క్షణమే ఆయన నామమును బట్టి ఎలుగెత్తును ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఈ రాత్రి ఆయన నీకు రక్షణ కలుగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే ప్రార్థించాడండి యెహోవా నామములో, అయ్యా ఎదుట ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యము తరుముతుంది, ఇప్పుడు ఇశ్రాయేలులకు అపాయం వచ్చింది, మరణకరమైన పరిస్థితి వచ్చింది, ఇందులో నుంచి రక్షించు ప్రభు అని యెహోవా నామమును బట్టి ప్రార్థించాడు మోషే. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులందరికీ ఆ ఎర్ర సముద్రం నుండి ఫరో సైన్యము నుండి గొప్ప రక్షణ కలుగు చేసి వారిని వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్ళారు. కారణము మోషే ఏం చేశాడో చెప్పాలి, ప్రార్థన చేశాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, ఇంకా నీ ఇంట రక్షణ లేని వారు ఉన్నారా? నీ భర్తకు రక్షణ లేదా? నీ భార్యకు రక్షణ లేదా? నీ పిల్లలకు రక్షణ లేదా? నీ తల్లిదండ్రులకు రక్షణ లేదా? నీ రక్త సంబంధులకు రక్షణ లేదా? అయితే యేసు నామములను ప్రార్థించు, వారందరూ రక్షించబడాలని ప్రార్థించు, వారందరూ రక్షణ భాగ్యాన్ని పొందాలని ఎలుగెత్తి నువ్వు మొదలుపెట్టు. దేవుని బిడ్డ, నిశ్చయముగా నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆశ్చర్యకరంగా నీ భర్తనైనా, నీ భార్యనైనా, నీ పిల్లలనైనా, నీ కలిగి ఉన్న వారినైనా నిశ్చయముగా ఆయన రక్షిస్తాడు. అలా రక్షణ పొందిన వాడు ఖచ్చితంగా ఆయన కట్టడలు ఏం చేస్తాడు? భర్తకి రక్షణ లేదు, మారు మనసు లేదు, ఏమండి సిగరెట్లు తాగబాకండి, మద్యపానం సేవించబాకండి, ఆరోగ్యం నాకు తెలిసి నోరు మూసుకొని పోనువో అంతా ఇంకో మాట మాట్లాడామంట. అది ఆ వ్యక్తి దేవుని బిడ్డ రక్షణ పొందితే వాక్యాన్ని బట్టి చెప్పచ్చు, ఏమండి ఇదిగో ఈ క్రియలు చేస్తే ఇదిగో ప్రభు మెచ్చడని దేవుని వాక్యాన్ని బట్టి ఆ కట్టడలు చూపించినప్పుడు అతను రక్షించబడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ మాటను ఏం చేస్తాడంటే అంగీకరించగలుగుతాడు. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒకరోజు నాకు నా స్నేహితుడు కనపడ్డాడు. నేను మాట్లాడుతున్నాను, ఎలాగున్నా ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి రాబోతున్నాను, బండికి అడదాకపోతామన్నాను. అప్పటికి నేను సేవకు వచ్చిన కొత్త, సరే స్నేహితుడు పిలిచాడు కదా అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఏంటది ఏసీ బొమ్మ దాటి లెఫ్ట్లోకి వెళ్తున్నాడు. బండి స్లో అవుతుంది, నేరుగా నార్త్కి హాలుగాడ ఆపాడు. ఏంట్రాయిడ్ ఆపాను, కొత్త సినిమా చూసేసిపోతాను. నేను మానేశాను. అప్పుడు బలేవాడు, కానీ క్రైస్తవులు ఎంతమంది చూడట్లేదు సినిమాలు. యేసు ప్రభు చెప్పాడా? అప్పటికి నాకు ఇంకా కొన్ని విషయాలు తెలియదు. నేను జ్ఞానం నిజంగా యేసు ప్రభు చెప్పాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాడా? యేసు ప్రభు చెప్పాడమ్మా సినిమాలు చూడకూడదని ఎక్కడని చెప్పాడా? చెప్పలేదు. చెప్పలేదా అమ్మా? చెప్పాడా చెప్పలేదా? మీరే చెప్పాలి. చెప్పాడు. సినిమాలు అని కదా, ఆ రోజుల్లో సినిమాలు లేవు, ఆటలు ఇప్పుడు సినిమాలు ఆటలు ఉంటాయి లేదమ్మా. ఆటలు బాగుంటే 200 రోజులు 300 రోజులు ఆడుతుంది. పాటలు బాగుంటే అదొక 200 రోజులు ఆడిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దీనిని బట్టి చూస్తే వాటిని చూడకూడదని మనకు ఒక గొప్ప కట్టడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం ముయ్యలేదండి, అయిపోలేదు అప్పుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు వింటారంటే రక్షణ పొందినప్పుడు. అందుకే దేవుని బిడ్డ, నీ ఇంట ఎవరు రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయి. భక్తులు బల ప్రార్థన చేస్తారు. భర్త జాబ్కి వెళ్ళగానే ప్రభు నా భర్తకు తోడుగా ఉంది నాయన. ఎవరు కాపలా ఉన్నారు? దేవదూతలు ఖాళీగా ఉంటారు కదా పనుకున్న, ఒక ఇద్దరు పంపించిన ఆయన సాయంకాలం తాగేసి వస్తాడు. ఇప్పుడు బండి ఎట్టంటే గుర్తేస్తాడు. నువ్వు జాగ్రత్తగా పట్టుకురా ప్రభు. ఇది చేస్తారు. ఎందుకంటే నెల వచ్చేలోపల డబ్బు తెస్తారు.
ఏ రోజైనా ప్రభా నా భర్త త్రాగుబోతుగా ఉన్నాడు, తిరుగుబోతుగా ఉన్నాడు, మార్చు నాయన, నన్ను మార్చినట్లగే నా భర్త కూడా మారాలి. నేను నా భర్త నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను స్తుతించాలి, గణపరచాలి, నువ్వు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందాలి ప్రభా అని ఏ రోజైనా దేవుని బిడ్డ నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేసావా? చేస్తే ఈ రాత్రి ఖచ్చితంగా ఆ వ్యక్తి రక్షించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థించు. దేవుని మాట ఎప్పుడు ఒట్టిగా ఉండదు దేవుని బిడ్డ. నిశ్చయముగా అని చెప్పినట్లుగా జరిగించుటకు శక్తిమంతుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. అందుకే ఈ రాత్రి నువ్వేం చేయాలంటే, రక్షణ లేని నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, ఇదిగో జన్మ వారి ధరుల కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు దేవుని బిడ్డ నువ్వు ప్రార్థించాలి. ప్రభా, నా గ్రామం అంతా రక్షించబడాలి. నువ్వు వచ్చినప్పుడు నీ రాకడలో మా గ్రామం అంతా ఎత్తబడిపోవాలి. మా గ్రామం అంతా పరలోక రాజ్యములో యుగ యుగాలు నీతో కలిసి జీవించాలి. అందుకే ఒక్కొక్కరు దర్శించి వారికి రక్షణ కలుగు చేయి ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుని బిడ్డ వారికి రక్షణ కలుగు చేస్తారు. రక్షించబడిన వారు ఆయన కట్టడలేంది ఏం చేస్తారు? లక్ష్యం ఉంచుతారు. అందుకే ఈ రోజున దేవుని బిడ్డ, ఈ రోజున నీవు దైవ సన్నిధిలో ఆయన కట్టడల యందు నువ్వేం చేయాలి? లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట చూడండి. నెహెమీయా గ్రంథము, పేతురు రాసిన రెండవ పత్రిక, మొదటి అధ్యాయము 19వ వాక్యం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు దేని యందు? వాక్యమందు, చీకటిలో వెలుగును పుట్టించేటువంటి దీపముగా ఉన్న వాక్యమందు మీరు లక్ష్యముంచిన ఎడల. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభువు మన యందు లక్ష్యం ఉంచి మన స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి కలిగిన స్థితిలోనికి తీసుకురావాలంటే ఈ రోజున మనం ప్రభు యందు లక్ష్యం ఉంచాలి. ఒకటి, ఆయన కట్టడల యందు లక్ష్యం ఉంచాలి. రెండు, వాక్యమందు లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు చాలా చక్కగా చెప్పాడండి వాక్యాన్ని గురించి. దేవుని వాక్యం ఏం చేస్తుందంటమ్మా? చీకటిలో వెలుగును పుట్టించు దీపము వలె ఆయన వాక్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అటువంటి జీవము కలిగినటువంటి వాక్యమందు నువ్వేం చేయాలంటే రాత్రి లక్ష్యం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన నీ యందు ఏం చేస్తాడంటే లక్ష్యం ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ ఈ రోజున